ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మీతోటి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏంటిది అంటే వెలుగు గురించి. ఈ వెలుగు అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే యేసు ప్రభు. చాలా మంది వెలుగు అంటే ట్యూబ్ లైట్ నుంచి వస్తుంది, లేదంటే స్టార్స్ నుంచి వస్తుంది, లేదంటే డిఫరెంట్ గా ఎలక్ట్రిసిటీ నుంచి లైట్ వెలుగు అనేది వస్తా ఉంటది అని చెప్పి మనకు మన పర్సెప్షన్స్ మనకు ఉంటాయి. కానీ నిజంగా బిబ్లికల్ గా మనం స్పిరిచువల్ గా చూసినట్లయితే మనమందరికి వెలుగు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు అంటే వెలుగును తీసుకొచ్చాడు. ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే అసాధారణమైన వెలుగు. ఆ వెలుగుని ఎవరు వర్ణించలేరు. అటువంటి వెలుగుని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. అది ఎట్లాంటిది, ఎందుకోసం తీసుకొచ్చాడు అంటే మనం ఆది కాండంలో చూస్తూ ఉంటాం. ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనం. అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దెర్ వాస్ అ లైట్. ఇక్కడ దేవుడు తన నోటితో పలికెను, అక్కడ వెలుగు కమ్మనగా అక్కడ వెలుగు కలిగాను. ఎందుకు వెలుగు కలగాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే అక్కడ భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. అంటే భూమి తన డిస్ఫిగర్ అయిపోయింది. దాన్ని ఒక పర్ఫెక్ట్ షేప్ లో మార్చడానికి వెలుగు కావాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించగా అక్కడ వెలుగు కలిగాను. ఈరోజు నువ్వు నేను డిస్ఫిగర్ అయిపోయావు, కానీ మన జీవితానికి వెలుగునిచ్చింది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇది మనకు చాలా వెల్ నోన్ వాక్యం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించలేదు, నార్మల్ గా ప్రేమించలేదు. నిన్ను నన్ను ఏదో నార్మల్ గా ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఏం చేశాడు అంటే నీకు నిత్యమైన వెలుగును అనుగ్రహించాడు. ఈరోజు ఆరిపోని దీపంగా నువ్వు నేనున్నావు ప్రియ సహోదరుడా. కానీ సాతాను గాడు ఏం చేస్తా ఉంటాడంటే నీ యొక్క వెలుగుని కింద పడేయడానికి, నీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేకమైన ప్లాన్స్ వేసుకొని వస్తా ఉంటాడు. దాన్ని నువ్వు అధిగమించాలి, దాన్ని నువ్వు ఓవర్కమ్ కావాలి అంటే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ ఎ లైట్ టు ది నేషన్. నీలోనే వెలుగు ఉంది, నీలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు అసాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు అసాధారణమైన వ్యక్తివి. యు ఆర్ నాట్ బోర్న్ బై ఎ మిస్టేక్, యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. నువ్వు ఒక పర్పస్ కలిగి, ఒక మంచి ఉద్దేశం కలిగి నువ్వు పుట్టి ఉన్నావు ప్రియ సహోదరుడా. ఎందుకంటే వాక్యం కూడా చెప్తా ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అండ్ ది పీపుల్ వాజ్ వాకింగ్ ఇన్ ది డార్క్నెస్ అండ్ దే హ్యాడ్ సీన్ ఎ గ్రేట్ లైట్. మనమందరము విల్డర్నెస్ అంటే భయంకరమైన పరిస్థితులు మనం వెళ్తా ఉన్నాం, భయంకరమైన సిచ్యువేషన్ మనం వెళ్తా ఉన్నాం. కానీ హఠాత్తుగా మనము ఒక మంచి వెలుగుని చూసాం. ఆ మంచి వెలుగు ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నీకు నాకు ఒక మంచి వెలుగుని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నాడు ప్రియ సహోదరుడా. ఈరోజు నువ్వు నేను వెలుగు సంబంధం. చీకటి అనేది చీకటి అనేది వెళ్ళిపోయింది, చీకటి అనేది దూరం అయిపోయింది. అది ఎలా దూరం అయిపోయింది అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం తన రక్తాన్ని కార్చాడు, మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రాణాన్ని ఏ విధంగా అర్పించాడంటే కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేసుకున్నాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు. దాని తర్వాత ఇంకా మనం లోతుగా చూసినట్లయితే తన చెమట కూడా రక్తంగా మారిపోయింది. ఇటువంటి విధంగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం అప్పగించాడు. దాని తర్వాత ఇంకా మనం లోతుగా పరిశీలించినట్లయితే వాక్యం కూడా చెప్తా ఉంటుంది, మనం క్రీస్తుతో పాటు మరణించాం, క్రీస్తుతో పాటు మనం పునరుద్ధానం అయ్యాం. అంటే యేసు ప్రభుతో పాటు మనం చనిపోయాం. యేసు ప్రభు సిలువలోనే చనిపోయాడు. దాని తర్వాత 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. అంటే అప్పుడు ఆ క్షణానే చీకటిగా ఉండే మన జీవితాన్ని దేవుడు వెలుగు సంబంధులుగా మార్చాడు. ఎందుకంటే వాక్యం కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యు ఆర్ ది లైట్ టు ది వరల్డ్. అంటే నువ్వే లోకానికి వెలుగై ఉన్నావు. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నువ్వు వింటున్నట్లయితే నువ్వు అనుకోవచ్చు, అరే నేనెందుకు వెలుగు అవుతాను, నేనేమైనా పాస్టర్నా, నేను ఇదా కాదు. యు ఆర్ ఎ బ్లెస్డ్ మై ఫ్రెండ్. నువ్వు దేవుని యొక్క ప్రియ కుమార్తెవి, కుమారుడివి, వధువు సంఘాన్ని. అది వాక్యం చెప్తా, నేను చెప్తున్నాను. ఈ యొక్క మాటను ప్రభువు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్లో చెప్తా ఉన్నాడు. శిష్యులారా, మీరందరూ వెలుగు సంబంధులు. యు ఆర్ ది లైట్. మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఈరోజు మనం ఉప్పల్లో ఉండొచ్చు, లేదంటే వరంగల్లో ఉండొచ్చు, లేదంటే అమెరికాలో ఉండొచ్చు, లేదంటే పలానా చోట ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నువ్వు ఒక వెలుగు సంబంధంగా నువ్వు తిరుగుతా ఉన్నావు. ఈరోజు దేవుడు నిన్ను ఏదో నార్మల్ పర్సన్ గా నేను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఒక చోజన్ జనరేషన్ గా చూస్తాను, ఒక రాయల్ ప్రీస్ట్ గా చూస్తా ఉన్నాడు, ఒక వధువు సంఘంగా చూస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీకోసం నీ పైన తనకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, మన యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉంది దేవుని గురించి. ఇన్ హిమ్ దే వాజ్ ఎ లైఫ్
అండ్ ది లైఫ్ వాజ్ ది లైట్ ఆఫ్ ఆల్ మైండ్ కైండ్. అంటే మనుషులందరికీ దేవుడే వెలుగై ఉన్నాడు, దేవుడే జీవమై ఉన్నాడు. ఈ జీవాన్ని మనము ధరించుకొని ఉన్నాం కాబట్టి అనుదినము మనం దేవుని యొక్క వాక్యంతో నడిస్తే మనం అద్భుతాలు చూడగలం. దేవుడి వాక్యం మీ హృదయంలో నిలుపును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న మాట. మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి చీకటి ఉన్నా, ఎలాంటి అంధకార శక్తులు వచ్చినప్పటికీ మీరు ఒకటే నమ్మాలి. నాలో ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు, నాలో శక్తి గల యేసుక్రీస్తున్నాడు, నాకు సహాయం చేసేవాడు కునుకడు నిద్రపోడు. నేను వెలుగు సంబంధులుగా పిలువబడుతున్నాను కాబట్టి ఈ యొక్క వెలుగుని నేను ఇతరులకి నేను పంచాలి, ఇతరులకు నేను వ్యక్తపరచాలి అని చెప్పి ఉద్దేశంతో నువ్వు ధైర్యంగా ఉండు. నీలో ఉండే వెలుగు ఎన్నటికీ ఆరిపోదు. ఎందుకంటే ఆరిపోని దీపంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను పుట్టించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తండ్రి దేవ మీరు మంచి ప్రత్యక్షత మీరు అనుగ్రహించండి. ఆ బిడ్డలు తండ్రి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ దేవ సాతాను గాడు చేస్తున్న ప్రతి ఒక్క క్రియలన్నింటినీ తండ్రి యేసుని నామంలో బంధిస్తున్నాం. యేసు రక్షకానికి ఆదిస్తోత్రాలు. దేవా నేను ఒక మిస్టేక్ ద్వారా నేను పుట్టాను, అయ్యో నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయ్యో నాకెందుకు ఈ సమస్యలు వచ్చాయని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి యు ఆర్ ఏ చోసన్ జనరేషన్, నువ్వు ఎన్నుకోబడ్డ జనాంగానికి చెందిన దానివి కాబట్టి నీకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దాన్ని నువ్వు జయించాలి. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధునివి అని చెప్పి దేవా వాళ్ళు గొప్ప ప్రత్యక్షత పొందుకునే విధంగా తన మీద సహాయం దయచేయండి. మీరే నాయకుడు గాడి నడిపించండి. తన నీకు వందనాలు. ఈ ప్రార్థన మీకే అప్పచెప్తూ సజీవుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.